RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI లైవ్ న్యూస్. అంటరానితనం వివక్షలపై అలుపెరగని పోరాటం చేసి అస్తిత్వ ఉద్యమాలకు దశ దిశలను చూపిన స్ఫూర్తి ప్రదాత, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి కొత్తపేట మండలం బండారుపేట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బండారుపేట గ్రామంలో చదువుకుంటున్న విద్యార్థులకు, చిన్నారులకు పుస్తకాలు, చాక్లెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు, చిర్ల అభిమానులు పాల్గొన్నారు. నువ్వే మా జగిరెడ్డన్నో, నువ్వెత్తిన చెండల ఉన్నడు కథ మన జగనన్నో. జగనన్న తీరుగా నువ్వు తప్పవుగా ఇచ్చిన మాట, అందుకే నేను కోరుకుంటది కొత్త పేటనంట. తాగునీటితో మా దాలో తీర్చినవన్నా, సాగునీటితో పంటలు పండించినవన్నా, రైతన్నకు రాసులు పోసి ఊర్లన్నకు ఆకలి తీర్చి మోతల రాతలనే మార్చిన నేతవులే నువ్వు, మా పల్లెల మనసులు గెలిసినవు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి జడ్పీటీసీ కుడుపూడి శ్రీని గారు, అలాగే సర్పంచ్ గారు, వెంకటలక్ష్మి గారు, ప్రసన్న గారు, వేదిక మీద ఉన్నటువంటి మరి దళిత నాయకులు, ముఖ్యంగా మరి విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఉన్నటువంటి రాజ్ కుమార్ గారు, నాగిరెడ్డి గారు, ఇంకా వేదిక ముందు వెనుక ఉన్న ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మరి మనందరికీ తెలుసు, మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాల కోసం, మనందరి కోసం మరి ఏదైతే ఆనాడైన బోధించు, సమీకరించు, పోరాడేటువంటి సూక్తులు ఏవైతే ఇచ్చారో నేటికి కూడా అదే యువతకు కానీ మనకు కానీ ఆదర్శమని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. మరి నలుకోణంలో మరి విగ్రహాలు ప్రతిష్ఠించుకోవడమే కాదు, ఆయన యొక్క సూక్తులను కూడా మన ఆచరణ సాధ్యం చేయాలని చెప్పి సందర్భంగా మీ అందరినీ కోరుతూ ఉన్నా. మరి అలాగే ఏదైతే వాస్తవంగా మరి అంబేద్కర్ గారు అంటే కేవలం దళితులకే పరిమితమైన వ్యక్తి కాదు, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన దేవుడు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరి ఎందుకు తెలియజేస్తూ ఉన్నామంటే ప్రస్తుత రోజుల్లో కేవలం దళితులు మాత్రమే పరిమితం చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు ఈ భారతదేశంలో విభిన్న మతాలు, కులాలు ఉన్నటువంటి దేశంలో అందరూ కూడా స్నేహభావంతో మరి ఒక రాజ్యాంగం ద్వారా మనందరం కూడా మరి చక్కగా జీవిస్తున్న అన్నదమ్ముల భావంతో ఉంటే దానికి కారణం ఆ రోజు ఆయన మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగమే కారణం అని చెప్పి సందర్భంగా చేస్తూ ఉన్నాం. మన హిందువులు గుడికి వెళ్తూ ఉంటారు, క్రైస్తవులు చర్చికి వెళ్తూ ఉంటారు, మసీదుకి ముస్లింలు వెళ్తారు. కానీ భారతదేశంలో
స్వేచ్ఛ స్వాతంత్ర జీవితాలు గడుపుతున్న మనందరికీ మరి ఆయనే ఆదర్శం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళినటువంటిది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మరి గుడికి అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ విషయాలు మాట్లాడుకోవాలి. ఏదైతే మనుషులు అందరూ ఒకటే, మనుషుల్లో ప్రవహించేది ఒకే రక్తం. కానీ చిన్నవాడు చిన్నవాడని, పెద్దవాడు పెద్దవాడని కులాల పేరుతో మతాల పేరుతో విడదీస్తూ ఉంటే దాన్ని చిన్నతనం నుంచి మరి చవి చూసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకెందుకులే ఈ వ్యవస్థ నేనెందుకు మార్చాలి అని అనుకోకుండా ఆయన ఒక ఏదైతే ఆయన కూడా ఒక ఆయుధాన్ని తీసుకున్నాడో ఆ ఆయుధమే విద్య అనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. రోజులు మారిన ఆనాడు ఆయన చెప్పినటువంటి బోధించు సమీకరించు పోరాడినటువంటి 3 సూక్తులు ఇవాళ కూడా మరి సూపర్ హిట్ సినిమా అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. చాలా సినిమాలు వస్తూ ఉంటాయి, ఒక రోజులో ఫట్టమంటాయి లేదా సంవత్సరాలు ఫట్టమంటాయి. కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అన్ని కులాల వారికి అందరికీ అందరిలో సమానత్వం ఉండాలా, మనుషులందరూ ఒకటే అనే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక ఉద్యమాలు చేశారు. మరి చావుదారు ఉద్యమం, మరి ముఖ్యంగా ఆయన గురించి మాట్లాడాలంటే ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన వాడపల్లి వాస్తవ్యుడు కాదు, ఇక్కడ పుట్ల లేదా మన రాష్ట్రంలో పుట్ల ఎక్కడో మహారాష్ట్రలో మౌ అనేటువంటి గ్రామంలో పుట్టాడు. అక్కడ పుట్టిన 1891లో పుట్టిన ఆయన జీవించి భౌతికంగా లేకపోయినా వాడవాడలా గ్రామ గ్రామాన దేశమంతా ప్రపంచం మేధావుగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నాడంటే దానికి ప్రధానమైన కారణం ఆయనలో ఉన్నటువంటి మానవత్వం. అటువంటి మానవతావాది అనేక ఉద్యమాలు చేశాడు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మనం మరి చాలా మంది మంచిలు తాగడానికి కూడా హక్కు లేకుండా కొంతమందిని అస్పృశ్యులుగా పెట్టి వారి మంచినీళ్లు కొండలో ముంచుకు తాగేటువంటి హక్కు కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితులు. అటువంటి వాటిని తిరగరాశాడు. చావుదారు ఉద్యమం చేశాడు. చావుదారు ఉద్యమం ద్వారా నీటి హక్కుని మరి భారతదేశంలో అందరికీ నీటి మీద హక్కు ఉంటుందనేటువంటి ఉద్యమం చేసిన నేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో మళ్ళా సగబలం మరి ఉన్నటువంటి జనాభాలో సగం మంది ఉన్నటువంటి ఆడవాళ్ళకి వారికి హక్కు కల్పించినటువంటి నేత, ఆస్తుల హక్కు కల్పించడం కావచ్చు, లేదా భర్త చనిపోతే సతీ సగమనం మరి భర్తతో పాటు భార్య కూడా ఆ చిత్రం పడిపోవాలనేటువంటిది లేకుండా వారు విడాకులు తీసుకునే అవసరమైతే వారికి వేరే వ్యక్తిని అవసరమైతే పెళ్లి చేసుకునే హక్కు కోసం కూడా పోరాటం చేసినటువంటి వాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఇక ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే శిక్షణ పొందిన వాడు బలవంతులు అవుతారనేటువంటి విషయాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. అలాగే మీ పిల్లలు కూడా శిక్షణ పొందినటువంటి మరి అత్యుత్తమ పౌరులుగా తయారు కావాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఆయన కార్యక్రమంలో మరి ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా పిల్లలకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఎవరో కత్తుంటోనే సుత్తుంటారో ఉద్యమాలు చేయలేరు. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ మరి ఒక ఉద్యమాన్ని చేయాలన్నా, ఒక వ్యవస్థను మార్చాలన్నా, లేదా కొన్ని సంస్కరణలు తీసుకురావాలన్నా ప్రధానంగా కావాల్సినటువంటి చదువు అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కొలమానాలు మారబోతూ ఉన్నాయి. ఏదైతే బాగా డబ్బున్నట్టున్నాడు. చాలా సంతోషం. ఈనాటి 134వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ముందుగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు, మీ అందరికీ పెద్దన్న కానీ హైట్ లో పుట్టన్న మా డేవిడ్ ఆవిడ చైర్మన్ మా డేవిడ్ గారు, అలాగే వేదికను అలంకరించినటువంటి ఎంపీపీ గంగాధర్ గారు, అలాగే వేదిక మీద ఉన్న పెదపూడి సీని గారు, చక్రధరరావు గారు, సందీప్ గారు, అలాగే మా జీపీ గారు, చంటి గారు, నాగిరెడ్డి గారు, కేశవ్ గారు, ఇంకా వేదిక మీద మా బ్రహ్మానందం గారు, మామాజీ గారు, ఇంకా మా డిఎస్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి బ్రహ్మాజీ గారు, మా కొత్తపేట అధ్యక్షుడు బ్రహ్మాజీ గారు, ఇంకా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మీ అందరికీ మరి జేబీములు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా తీర్చిదిద్దినటువంటి అంబేద్కర్ యువజన నాయకులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నా. చాలా ముఖ్యంగా మరి మా నాయకుడు స్వరూప్, నా తమ్ముడు, ముఖ్యంగా మా నాయకుడు యువ నాయకుడు స్వరూప్, మా దేవుడు దేవుడి కిల్లు పెట్టి చాలా కార్యక్రమాలు చేస్తాడు.
కానీ ఇవాళ ఒక పవిత్రమైన కార్యక్రమం కూడా మీ అందరూ కూడా తలపెట్టారు. అలాగే మీ అందరూ మాట్లాడిన విధంగా అనేక సార్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారా నేను శాసనసభ్యుడు అయి ఉండొచ్చు, అనేక పదవులు పొంది ఉండొచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి జిల్లా అధ్యక్షులు చాలా మంది ఉంటారు. మామూలు జిల్లాలకు అధ్యక్షులు చేయడం వేరు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి అధ్యక్షులుగా రావడం అనేటువంటిది నా అదృష్టంగా పూర్వజన్మ సుకృతంగా భావించి మరి నేను జగన్మోహన్ రెడ్డి గారు లేదు నువ్వు ఉండాలని చెప్పినప్పటికీ కూడా మరి కాదండి ఎవరి మీదైనా పెట్టండి వెనకాల నుండి చేస్తారని చెప్పడం జరిగింది. అలా కాదు, పెద్దనగా విశ్వరూప్ గారు ఉంటారు, మరి పార్లమెంట్ కి విశ్వరూప్ అని ఉంటారు. నువ్వు జిల్లా ఇద్దరు బాధ్యత తీసుకుని బోస్ గారు ఇంకా ఇద్దరు నాయకులందరికీ సహాయ సహకారాలు తీసుకుని మరి జిల్లాను ముందుకు నడిపించాలని ఆయన చెప్పినప్పుడు మరి కాదనలేకపోయాను. ఏది ఏమైనా మరి మంచి వచ్చాడో తెలీదు. ఒక కార్యక్రమం ఒక బాధ్యత నా భుజస్కంధాలపై పడినప్పుడు మళ్ళీ అనుకోని విధంగానే నేను జయంతి కార్యక్రమం వచ్చి అధ్యక్షుడిగా మొట్టమొదటి అంబేద్కర్ గారి కార్యక్రమంలో పాల్గొంటున్నాను. నా అదృష్టంగా జీవితకాలం మరి సుకృతంగా భావిస్తున్నానని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరి మీ అందరికీ కూడా తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం ఒక వర్ణానికో ఒక వర్గానికో నాయకుడి కాదు, ఈ యావత్ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఆయన దేవుడు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. అనేక కులాలున్నాయి, మతాలున్నాయి, మనకు స్వాతంత్రం వచ్చింది. ప్రపంచ దేశాలన్నీ అనుకుంటూ ఉన్నాయి ఈ భారతదేశంలో స్వాతంత్రం అయితే తెచ్చుకోగలిగారు, కానీ వీళ్ళ జుట్లు పట్టు కొట్టుకుంటారు, ఇన్ని కులాలు ఉన్నవాడు ఎలా తాటి మీద నడుస్తారు అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ మనల్ని చూసి హేళన చేసేటువంటి తరుణం. అటువంటి తరుణంలో మరి ప్రపంచ మేధావిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ద్వారా ఒక రాజ్యాంగాన్ని పెట్టి ఇవాళ భారతదేశం అన్ని రంగాల్లో ఇతర దేశాలతో పోటీ పడి ముందుకు నడుస్తుందంటే దానికి వెనకాలన్న మహాశక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి